వెల్కమ్ టు జేఎన్ టీవీ తెలుగు న్యూస్. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ చేసి స్వామివారికి నైవేద్యం పెట్టడం ఎంత అపచారం అంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ స్వామివారి కోట్లాది మంది భక్తులు తాము ప్రసాదంగా తీసుకున్న లడ్డు జంతు కొవ్వుతో అపవిత్రం అయింది అంటూ మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఆ నెయ్యి తాలూకా విలువ ఎంతకు ఖరీదు చేస్తున్నారు? ఆ నెయ్యి కూడా ఈ సింథటిక్ గీవేనా అంటే అందులో యానిమల్ ఫ్యాట్స్ లేవు, అది సింథటిక్ గీ, ఆవు పాల ద్వారా చేసినటువంటి నెయ్యి కాదు, వెజిటబుల్ ద్వారా చేసిన అంటే పాముల ఆయిల్ ద్వారా చేసినటువంటి నెయ్యి అని ఇప్పటి వరకు ఆరోపణలు జరుగుతున్నాయి. సిబిఐ అదే ఆ విషయం పైన ఛార్జ్షీట్ వేసింది. నేను అడుగుతుంది ఏంటంటే ఈరోజు తిరుపతి వెళ్తే మీరు ఇస్తున్నటువంటి లడ్డులో ఏ నెయ్యి వాడుతున్నారు? దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి. 24తో చేసి ఆపేస్తే అవుతుందా? ఆ తర్వాత ఏది వాడారు? రేపేంటి వాడతారు? దయచేసి నేను సిబిఐ వారికి మరి న్యాయస్థానాలకు కూడా నేను ఇది కూడా కోరుతున్నాను. ఎంక్వైరీ ఆఫీసర్స్ ఈ రోజుకైనా ఎటువంటి ప్రక్షాళన చేశారన్నది నాకు కావాలి. అది కూడా నాకు తెలియాలి. భక్తుడు కోరుకుంటున్నటువంటి కోరికది, భక్తుని యొక్క అభిప్రాయం ఇది. ఈరోజు నేను తింటున్నటువంటి లడ్డు స్వచ్ఛమైనదేనా? స్వచ్ఛమైన ఆవు నెయ్యితో చేసినదేనా? లేదా ఆ సింథటిక్ గీతోనే చేస్తున్నారా? అంటే గడిచిన కాలంలో వాడిందే ఇప్పుడు వాడుతున్నారా? ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి నెయ్యి ఖరీదెంత? స్పష్టంగా తెలియజేయండి. రేపేంటి వాడతారు నెయ్యి చెప్పండి. ఇప్పటికైనా పోనీ మనకు బుద్ధి వచ్చిందా? ఇది కూడా నాకు క్లారిటీ కావాలి. నాడు వాడినటువంటి నెయ్యి మాత్రమే కాదు, నేడు వాడుతున్నటువంటి నెయ్యి కూడా వివరాలు తెలియజేయాలి. ఇప్పుడు ఈ రోజు వాడుతున్నటువంటి నెయ్యి పైన కూడా సిబిఐ వారు ఎంక్వైరీ చేయాలి. అసలు ఒక సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేయాలి. వన్ మ్యాన్ కమిటీ కాదు. ఇవన్నిటి వల్ల క్లారిటీ రాదు. ఇదంతా మళ్ళీ చీటింగే, మళ్ళీ రాజకీయ కక్షల కార్పణ్యాలకు కారణం అవుతుంది. సిట్టింగ్ జడ్జి వారికి కోరి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈ రోజు వరకు వాడుతున్నటువంటి నెయ్యి పైన కూడా క్లారిటీ ఇవ్వాలని నేను కేంద్ర ప్రభుత్వానికి, మోదీ గారికి కోరుతున్నాను. ఏటీటీడీ బోర్డు చైర్మన్ గారిని చెప్పగలరా? ఈఓలు ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. అందరికీ అన్నీ తెలుసు. 2019కే 319 రూపాయలకి మీరు నెయ్యి కేజీ కొన్నారు అంటే ఆ రోజు విలువ సుమారు 1000 రూపాయలు దాటే నెయ్యి కేజీ. ఈరోజు 1500 దాటింది. ఒరిజినల్ నెయ్యి అయితే సుమారు 2500 కూడా ఉంటుంది. మీకు ఎలా వస్తుంది 3019 రూపాయలకి? నాకు అర్థం కాని ప్రశ్న ఒక భక్తుడిగా అడుగుతున్నాను, సామాన్య భక్తుడిగా అడుగుతున్నాను. 319 రూపాయలకి మీకు నెయ్యి ఎలా సేకరించగలుగుతున్నారు? ఎవరు వీళ్ళంతా? సప్లై చేసేవాళ్ళు ఎవరు? ఈ సింథటిక్ గీ ఎందుకు పెట్టుకోవాలి? ఎందుకు? నాకు అనిపిస్తుంది వీళ్ళు చేసిన పని ఏంటి అసలు? టీటీడీ వాళ్ళు, బోర్డు మెంబర్స్ చేసే పని ఏంటి? ఎందుకు పశు సంపద పెంచుకోకూడదు? అసలు ఈ గీని టెస్ట్ చేయడానికి ల్యాబ్కు అది ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐలకు పంపించడం ఏంటి? ఆ ల్యాబ్ మనమే పెట్టుకోవచ్చు కదా. టీటీడీ వారు, బోర్డు వాళ్ళు ఒక ల్యాబ్నే పెట్టవచ్చు కదా. అక్కడ లారీలు రావడం ఏంటి? 14 లారీలు 19 లారీలు తిరిగి రిటర్న్ చేసామని చెప్పడం ఏంటి? రిటర్న్ ఎందుకు చేయాలి? ఎక్కడి నుంచి వస్తుంది ఆ సింథటిక్ గీ? ఆ వచ్చిన గీలో కొన్ని లారీలు రిటర్న్ చేయటం ఏంటి? కొన్ని లారీలు లోపలికి రావటం ఏంటి? రిటర్న్ చేసే లారీలు ఏ పద్ధతిని రిటర్న్ చేశారు? తీసుకున్న లారీలు ఏ పద్ధతిని తీసుకున్నారు? అసలు ల్యాబ్ లేదు కదా టీటీడీకి. ల్యాబ్ ఖరీదు ఎంత తెలుసా? 75 లక్షలు. 200 కోట్ల రూపాయలు పెట్టి నెయ్యి ఏడాదికి కొంటున్నటువంటి టీటీడీ 319 రూపాయలు కేజీ చొప్పున ఆఫ్టర్ ఆల్ ఒక 75 లక్షలు పెట్టి ఒక ల్యాబ్ పెట్టుకోలేకపోయారు. ఎన్డీడీబీకి వెళ్తున్నారు. ఎందుకు ల్యాబ్ టెస్ట్స్ ఇక్కడే జరగకూడదు? ఇది వండుతున్న వారికి తెలీదా? లడ్లు చేస్తున్న వారికి తెలీదా? దాన్ని పర్యవేక్షిస్తున్న వాళ్ళకి తెలీదా? అధికారులందరికీ ఈ విషయం తెలీదా? ఎంతసేపు నేను వారం రోజులుగా చూస్తున్నాను ఆ నాయకుల మీద